నమో తస్స భగవతో వరహతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం శాసన అవతారణాయలో ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకున్నాము, మిగిలింది ఈరోజు చెప్పుకుందాము. ఒక శ్రామణీయుడుగా ప్రవజ్ఞ తీసుకున్న తర్వాత కొన్ని నిర్వర్తించవలసిన బాధ్యతలు ఉంటాయి, అంటే పనులు ఉంటాయి. అక్కడ కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది, అంటే వారికి కేటాయించిన పనులు చేయవలసి ఉంటుంది. తమ తమ విధులను నిర్వర్తించడం కూడా భిక్షుశీలంలో ఒక భాగమే. అందరూ తమ విధులను నిర్వర్తించాల్సిందే. ఉపాధ్యాయులు, శిక్షకులు, ఇంకా సద్దీవాసక అంటే ఆచార్యునితో కలిసి ఉండే కొత్త విద్యార్థి, ఇంకా అంతేవాసక అంటే ఆచార్యుని అనుమతితో దూరంగా వెళ్ళి ఉండే విద్యార్థి, అందరూ తమ విధులను నిర్వర్తించవలసిందే. మహాతేరులు కానీ, ఆ రోజే ప్రవజ్ఞ తీసుకున్న శ్రామణీరులు కానీ, ప్రతి ఒక్కరూ తమ తమ విధులను నిర్వహించవలసిందే. విధులను నిర్వహించని భిక్షువు పూర్తి శీలంలో ఉన్నట్లు కాదు. శీలం జ్ఞానం, అంటే శీలము ప్రజ్ఞ లేకుండా అతని మనసు ఏకాగ్రత సాధించలేదు. విచలితమైన మనసు ధర్మాన్ని చూడలేదు, దుఃఖం నుండి విముక్తి పొందలేదు. శ్రామణీరులు తమ విధులను నిర్వర్తించకపోతే శిక్షింపబడతారు. భిక్షువులకైతే చిన్న దోషంగా పరిగణిస్తారు. 14 ఆచరించవలసిన విధులు చెప్పబడ్డాయి. వినయ నిర్ణయంలో 2 గాథల్లో ఇలా చెప్పబడ్డాయి. ఏంటంటే, సందర్శకుల విధులు, నివాసితుల విధులు, భిక్షాటన విధులు, ఆరామ విధులు, అరణ్యక విధులు, భిక్షుశీల సంహితను మరొకరికి మార్పిడి చేసే పారమితల విధులు చెప్పబడ్డాయి. అంటే గ్రామంలో విధులు అంటే పనులు. గ్రామంలో విధులు జంతాగార అంటే స్నానపు గదుల్లో విధులు, అంటే డ్యూటీసు. మరుగుదొడ్లలో విధించే డ్యూటీసు, ఇంకా ఆచార్య విధులు, శిక్షకుల విధులు, సద్దీవాసిక, ఇంకా అంతేవాసిక విధులు చెప్పబడ్డాయి. అంటే ఇవన్నీ పనులు ఉంటాయి. సందర్శకులు, ఎవరైనా కొత్త భిక్షువులు వచ్చారనుకో, వాళ్ళ కోసం నివాసాలను ఏర్పాటు చేయడం, వాటిని క్లీన్ చేయడం, వాళ్ళకి కావాల్సిన అన్ని విషయాలు చూసుకోవడం, ఇవి కొంతమందికి డ్యూటీస్. ఇంకొంతమందికి అక్కడ ఉండే భిక్షువులకి ఏదైనా అవసరమైతే వాళ్ళ పనులు చేసి పెట్టడం. ఇంకా భిక్షాటన డ్యూటీసు, ఎవరైనా భిక్షకు ఆహ్వానించారు, లేకపోతే భిక్షను విహారానికి తీసుకొచ్చారు అంటే ఎవరు ఏ రోజు తీసుకురావాలి, ఎంతమందిని భిక్షకు పంపించాలి, ఇలాంటి కొన్ని విధులు ఉంటాయి. సో వాటిని చూసుకునే డ్యూటీసు. ఇంకా ఆరామాల్లో ఉండే కొన్ని డ్యూటీసు, ఇంకా అడవుల్లో కొన్ని డ్యూటీసు. ఇలా టీచర్ డ్యూటీసు టీచర్వి, స్టూడెంట్వి ఎవరికి కేటాయించిన విధులు వాళ్ళు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. అయితే ఉపాధ్యాయుని పట్ల చేయవలసిన విధులు ఏంటి? ఏ ఉపాధ్యాయుడు విద్యార్థుల చిన్న పెద్ద పొరపాట్లను గమనించి ఎత్తి చూపించి సరి చేసుకోవడానికి సరైన సలహా ఇస్తాడో అతడు శిక్షకుడు. ఉపాధ్యాయో మే బంతే హోహి అని పలుకుతూ ఎవరిని శిక్షకునిగా ఒక సద్ది విహారకుడు అంటే కొత్తగా ప్రవజ్ఞ తీసుకున్నవాడు అంగీకరిస్తాడో ఆ ఉపాధ్యాయునికి ఆ విద్యార్థి జీవిత పర్యంతం సేవ చేయాలి. సద్ది విహారకుడు అంటే శిక్షకుని వద్ద సలహాలను, ఉపదేశాలను పొందేవాడు. ఒక సద్ది విహారకుడు వేకువజామునే నిద్ర మేలుకోవాలి. శిక్షకుని కోరిన విధంగా పండ్లు తోముకునే పుల్లలను, నీటిని అందివ్వాలి. ప్రతిరోజు ఆశ్రమ ప్రాంగణాన్ని, ఇంకా ఆశ్రమాన్ని, స్నానపు గదులను, మరుగుదొడ్లను ఊడ్చి శుభ్రం చేయాలి. ఇంకా గంజి కానీ, జావ కానీ, అన్నం కానీ ఉంటే ముందు శిక్షకునికి సమర్పించాలి. ఆయన స్వీకరించిన తర్వాత పాత్రను శుభ్రంగా కడిగి దానిని సర్దాలి. తిన్న చోటును కడగాలి లేదా తడిగుడ్డతో తుడవాలి. ఒకవేళ శిక్షకుడు గ్రామంలోకి భిక్షాటనకు వెళ్ళాలి అనుకుంటే ఆయన భిక్షా పాత్రను, చీవరాలను అందించాలి. ఆయన రెండవ వ్యక్తిగా రమ్మంటే గనక చీవరం ధరించి తన భిక్షాపాత్రతో ఆయన వెనకే వెళ్ళాలి. భిక్షాటన పూర్తయి మధ్యాహ్నం దాటితే
ఆయన కంటే ముందే ఆరామానికి లేదా ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి పాదరక్షలను బయట విడిచి చీవరాలను ఒక పక్కన పెట్టి శిక్షకునికి ఎదురు వెళ్ళి ఆయన చీవరాన్ని భిక్షాపాత్రను అందుకోవాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అందించాలి. ఆసనాన్ని సిద్ధం చేయాలి. శిక్షకుడు కూర్చున్న తర్వాత ఆయనకు ఆహారం, నీరు అందించాలి. ఒకవేళ మధ్యాహ్న సమయం కావాల్సినంత మిగిలి ఆయన తినే వరకు వేచి ఉండి ఆయనకు నీరు అందించి పాత్రను కడిగి దాన్ని ఒకచోట దాచిపెట్టాలి. ఒకవేళ మధ్యాహ్న సమయం దగ్గర పడితే ఆచార్యునికి నీరు అందించి ఈ సద్దీ విహారకుడు తన భోజనాన్ని ముగించుకొని శిక్షకుని అవసరాలకు హాజరు కావాలి. అంటే కొన్నిసార్లు భిక్షాలకు వెళ్ళి లేట్ అయిందనుకో, ఎక్కువ సమయం లేదంటే ముందు టీచర్కి కావాల్సిన ఆహారాన్ని అందించి ఆ తర్వాత తాను తీసుకోవాలి. ఇంకా శిక్షకుని చీవరాలను చక్కగా మడిచి, అంటే శిక్షకుడు అంటే గురువు అని అర్థం ఇక్కడ. శిక్షకుని చీవరాలను చక్కగా మడిచి దాచిపెట్టాలి. ఒకవేళ అవి తడిగా ఉంటే ఆరవేసి తర్వాత మడిచి దాచిపెట్టాలి. శిక్షకుడు ఎప్పుడు బయటకు వెళ్ళి వచ్చినా ఆయనకు ఎదురు వెళ్ళి ఆయన చీవరాలను భిక్షాపాత్రను అందుకోవాలి. ఆయనకు నీళ్లు అందించాలి. లభ్యంగా ఉంటే గిలాన పచ్చయాన్ని కూడా ఇవ్వాలి. గిలాన పచ్చయ అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు తీసుకునే పండ్ల రసాలు, మెడిసిన్ అని అర్థం. శిక్షకుడు మాట్లాడుతుంటే మధ్యలో కలగ చేసుకొని మాట్లాడరాదు. ఆయన స్నానం చేయాలనుకుంటే చన్నీళ్ళు కానీ వేన్నీళ్ళు కానీ స్నానాల గదిలో పెట్టాలి. ఆయనకు తుండుగుడ్డ లాంటి వస్తువులను అందించాలి. ఒకవేళ ఆయన శరీరాన్ని రుద్ది శుభ్రం చేయమంటే అలాగే చేయాలి. స్నానం అయిన తరువాత ఆయన విడిచిన గుడ్డలను ఉతికి దాచిపెట్టాలి. శిక్షకుని చీవరాలకు రంగు అద్దకం చేయవలసి వస్తే కనుక ఆ పని కుదిరితే చేయాలి. అంటే చీవరాలకి రంగులు వేయాలి. గురువు యొక్క చీవరాలకి అవసరమైతే ఆయనకు ఆ పని చేయడంలో సహాయం చేయాలి. శిక్షకుని అనుమతి లేనిదే ఆయన చీవరాలను, పాత్రను ఆయనంటే ఇష్టపడని వారికి ఇవ్వరాదు. వారి నుండి ఏది గ్రహించరాదు. అంటే ఎదుట వ్యక్తి నుండి, వేరే భిక్షువుల నుంచి గురువు పర్మిషన్ లేకుండా ఏది గ్రహించరాదు. వారిని సేవించరాదు. అంటే ఆ గురువు యొక్క పర్మిషన్ లేకుండా ఇంకొక భిక్షువు దగ్గరికి వెళ్ళి సేవలు చేయకూడదు. వారిని ఆచార్యునికి సేవ చేయనివ్వరాదు. వారితో కలిసి ఎక్కడికి వెళ్ళరాదు. అంటే టీచర్ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్ళకూడదు. శిక్షకుని అనుజ్ఞ లేకుండా ఎవరితోనూ ఎక్కడికి వెళ్ళరాదు. శిక్షకుడు జబ్బు పడితే ఆయనకు కావాల్సినవి అందిస్తూ తగ్గే వరకు లేదా ఆయన జీవితాంతం సేవ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గేంత వరకు అక్కడ ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక జీవితం మొత్తం కూడా ఆ గురువుకి కావలసిన సేవలు చేస్తూ ఉండాలి. ఇది కూడా శీలంలో ఒక భాగమే. ఒకవేళ శిక్షకునికి ఒకటి కంటే ఎక్కువ సద్దీ విహారకులు ఉంటే అందరూ ఆయనకు ఒకే విధమైన సేవ చేయలేరు. విధులను పంచుకొని ఎవరి విధులను వారు నిర్వర్తించాలి. ఒకరు చేసిన పని మరొకరు చేసిన తప్పు కాదు. ఇంకా నిశ్రయ ముక్తక అంటే అనుమతి పొంది ఎడంగా ఉండే సద్దీ విహారుడు. అంటే ఇతను టీచర్కి దగ్గరగా ఉండడు, కానీ టీచర్ పర్మిషన్ తీసుకొని కొంచెం దూరంగా ఉంటాడు. అటువంటి భిక్షువునకు శిక్షకుని అనుమతి లేకుండా ఏదైనా పొందటం దోషం కాదు. ఆచార్యునికి దగ్గరగా ఉండేవాడు ఇవన్నీ కూడా పాటించవలసి ఉంటుంది. అంటే టీచర్ పట్ల ఒక స్టూడెంట్ చేయవలసిన డ్యూటీస్ ఇవి. ఇంకా ఆచార్యుని పట్ల విధులు. సంఘంలో 4 రకాల ఆచార్యులు ఉంటారు. నిశ్చయ ఆచార్య, పవజ్జ ఆచార్య, ఉపసంపద ఆచార్య, ధమ్మాచార్య. నిశ్చయ ఆచార్య అంటే అతని ఆశ్రయంలో ఉండే, అంటే ఆ టీచరు ఎవరైతే విహారంలో పెద్ద వర్షావాస అంటే సీనియర్ భిక్షు ఉంటాడో అతని నిశ్రయంలో భిక్షువులు ఉండవలసి ఉంటుంది. సో అటువంటి వ్యక్తిని నిశ్రయ ఆచార్య అంటారు. అంటే నిశ్రయాన్ని పొందటం. ఇంకా ప్రవజ్జ ఆచార్య అంటే ఎవరైతే ప్రవజ్జనిచ్చారో వాళ్ళు
ఆ గురువు. ఇంకా ఉపసంపద ఆచార్య అంటే ఎవరైతే భిక్షు ఉపసంపద ఇచ్చారో వాళ్ళు ఉపసంపద ఆచార్యులు. ఇంకా ధమ్మాచార్య అంటే ఎవరైతే వీరికి ధర్మాన్ని నేర్పిస్తారో, ఇంకా ధ్యానానికి సంబంధించిన విషయాలు నేర్పిస్తారో అటువంటి వాళ్ళు ధర్మాచార్యులు. ఈ 4 రకాల ఆచార్యులు ఉంటారు. శిష్యులు శిక్షకుని నుండి దూరంగా వచ్చినప్పుడు ఆచార్యో మే బంతే ఓహి ఆయుస్మతో నిస్సాయ వచ్చామి అని వేడుకొని ఆ ఆచార్యుని ఆశ్రయించి ఉంటారో ఆయనను నిశ్రాచార్యుడు అని అంటారు. అంటే ప్రవజ్య ఇచ్చే సమయంలో త్రిశరణాలను ఇచ్చి అన్ని విషయాలను నేర్పించే ఆచార్యుని ప్రవజ్య ఆచార్యుడని అంటారు. ఉపసంపద ఇచ్చే సమయంలో వినయ నియమాలలో సలహాలనిచ్చి త్రిశరణాలను సుస్థిరం చేసి ఆచార్యుని ఉపసంపద ఆచార్య అంటారు. వినయాలను ధర్మాన్ని నేర్పే ఆచార్యుని ధమ్మాచార్యుడని అంటారు. ఈ 4 ఆచార్యుల వద్ద ఉండే అంతేవాసికలు అవసరమైన విధంగా శిక్షకుని అందించే సేవలే వీరికి అందించాలి. పాటించే విధుల్లో ఏ మార్పు ఉండదు. తేడా ఏమిటంటే ఆచార్యుల్లో మార్పే. చేయవలసిన డ్యూటీసు అందరికీ ఒకటే. ఉపాధ్యాయవత అంటే శిక్షకుని పట్ల విధులు, ఆచార్యవత అంటే ఈ 4 ఆచార్యుల పట్ల చేసే విధులు. ఈ విధంగా గురువు పట్ల శిష్యుడు ఇటువంటి డ్యూటీస్ చేయవలసి ఉంటుంది. అది కూడా ఎంతో ప్రేమగా చేయవలసి ఉంటుంది. ఇంకా విద్యార్థుల పట్ల గురువు డ్యూటీస్ ఏంటంటే శ్రామణేయుడు కానీ లేకుంటే ఉపసంపద పొందిన భిక్షువు కానీ శిక్షకుణ్ణి ఆశ్రయించి నివసిస్తూ ఉంటే అతనిని సద్ది విహారక అంటారు. ఒక తేరుని ఆశ్రయించి ఉన్నవానిని ప్రవజ్యలో ఒక తేరుని సలహాను పొందుతూ ఉన్నవానిని తేరుడు అంటే భిక్షువే, కాకపోతే 10 వర్షావాస ఉన్న భిక్షువుని తేరుడు అని పిలుస్తారు. ఉపసంపదలో ఒక తేరుని సలహాలను పొందుతూ ఉన్నవానిని, ఒక తేరుని వద్ద ధమ్మం నేర్చుకునే వానిని అంతేవాసికలని అంటారు. శిష్యులే అంతేవాసికలని అంటారు వారిని. మొదటి వానిని నిశ్రయ అంతేవాసిక, రెండవ వానిని ప్రవజ్య అంతేవాసిక, మూడవ వానిని ఉపసంపద అంతేవాసిక అని, నాలుగవ వానిని ధమ్మ అంతేవాసిక అని అంటారు. ఏ విధంగా సద్ది విహారకులు అంతేవాసికలు తమ శిక్షకుని పట్ల ఆచార్యుల పట్ల విధులను నిర్వర్తిస్తారో అదేవిధంగా శిక్షకులు ఆచార్యులు ఈ సద్ది విహారకుల పట్ల అంటే స్టూడెంట్స్ పట్ల అంతేవాసికల పట్ల తమ తమ విధులను నిర్వర్తించాలి. అలా విధులను నిర్వర్తించకపోవడం దోషం. ఈ విధులను ఆచార్య విధులని, శిక్షకుల విధులని, ఉపాధ్యాయ విధులని అంటారు. వారి విధులు ఈ విధంగా ఉన్నాయి. ఆచార్యుడు కానీ శిక్షకుడు కానీ తమ తమ విద్యార్థులకు ధమ్మ వినయాన్ని వివరిస్తూ నేర్పించాలి. దోషాలను చేయకుండా ఉండడానికి ఒకవేళ తప్పు చేసిన వారికి సలహాలు ఇవ్వాలి, ఇంకా వారిని హెచ్చరించాలి. ధమ్మంలో ప్రతి విషయాన్ని అర్థం చెప్తూ అర్థవంతంగా వివరించాలి. విద్యార్థులకు కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉన్నట్లయితే అందచేయాలి. ఒకవేళ అందుబాటులో లేనట్లయితే వాటిని పొందింప చేయడానికి ప్రయత్నించాలి. ఎవరు? గురువు శిష్యుడికి చేయవలసిన డ్యూటీస్. విద్యార్థులు బుద్ధ శాసనం పట్ల, ప్రవజ్య పట్ల అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటే వారి అపార్థాలను తొలగించాలి. ధర్మ విషయాలను వివరించే ధర్మ విషయాలను వారికి చక్కగా వివరించాలి. ఒకవేళ ఆచార్యుడు ఆ పని చేయకపోతే మరొకరి చేత ఆ అపార్థాలను తొలగించాలి. సంశయం కలగగానే దానిని తొలగించే చర్య వెంటనే గైకొనాలి. విద్యార్థులు తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉంటే వాటిని వెంటనే నిర్మూలించాలి. వారికి ధర్మాన్ని వివరంగా బోధించాలి. విద్యార్థులకు చీవరాలను చించడం, చిరిగిన చీవరాలను కుట్టడం, అంటే చీవరాలను కటింగ్ చేసి కుట్టడం నేర్పించాలి. ఇంకా చీవరాలకు రంగులు అద్దకం, ఇంకా ఆ తర్వాత వాటిని ఉతకడం నేర్పించాలి. విద్యార్థి జబ్బు పడితే ఆచార్యుడు అతనికి వైద్య సేవలు అందించాలి. వారికి పండ్లు తోముకునే పుల్లలు, వసతి, నీటి వసతి చూపించాలి. గురువు శిష్యుడికి చేయవలసిన డ్యూటీస్. ఇది ఎలా అంటే శిష్యుడు గురువుని
ఒక తండ్రిలాగా చూసుకోవాలి. గురువు శిష్యుడిని ఒక పుత్రునిలాగా చూసుకోవాలి. అటువంటి సంబంధాన్ని ఇద్దరు ఏర్పరచుకోవాలి. అప్పుడు ఎటువంటి మనస్పర్ధలు కానీ ఉండవు. కొత్తగా చేరిన శిష్యుడు ఎవరైతే ఉంటారో నానా రకాల అలవాట్లతోటి ఉంటారు. అటువంటప్పుడు గురువుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వ్యవహరించవలసి ఉంటుంది. అంటే గురువు చెప్పింది వాళ్ళకి కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా కొన్ని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసమే గురువులు శిష్యులకి బోధిస్తారు. ఇంకా ఆగంతక భిక్షువుల విధులు అంటే ఎవరైనా సందర్శకులు వచ్చారు అంటే కనుక వాళ్ళకి ఎటువంటి డ్యూటీసు చేయవలసి ఉంటుంది. ఒక విహారంలో ఉన్న భిక్షువులు మరో విహారాన్ని సందర్శిస్తే వారిని సందర్శకులు అంటారు. వారు తమ విధులను తామే పాటించాలి. ఎవరైనా బయట నుండి వచ్చిన భిక్షువులు ఏదైనా ఒక ఆరామాన్ని సందర్శించడానికి వెళ్తే తమ చెప్పులను విడిచి గొడుగు ఉంటే దానిని మడిచి తలగుడ్డను తీసి నిశ్శబ్దంగా లోనికి ప్రవేశించాలి. అక్కడ నివాసం ఉంటున్న భిక్షువులు కూడి ఉన్న చోటికి వెళ్ళి తమ చీవరాలను పాత్రలను అక్కడ ఉంచాలి. త్రాగునీటి గురించి ఇతర అవసరాలు వాడే నీటి గురించి అంటే ఇతర అవసరాలకు వాడే నీటి గురించి అడిగి తెలుసుకోవాలి. మరుగుదొడ్ల గురించి స్నానపు గదుల గురించి అడిగి తెలుసుకోవాలి. ఏ ప్రదేశానికి వెళ్ళవచ్చో ఎక్కడికి వెళ్ళకూడదో అడిగి మరీ తెలుసుకోవాలి. ఎవరైతే ఆగంతకులు అంటే గెస్ట్లు ఇవన్నీ ఆ విహారంలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాలి. ఊడ్చి శుభ్రంగా లేకపోతే ఊడ్చి శుభ్రంగా చేసుకోవాలి. పరిసరాలు గడ్డితో గాదంతో నిండి ఉంటే ఊడ్చి శుభ్రంగా చేసుకోవాలి. మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోతే కడిగి శుభ్రం చేసుకోవాలి. నీరు లభ్యం కాకపోతే ఎత్తి ఒక పక్కన ఉంచాలి. ఇంకా ఆవాసకుల విధులు విహారంలో నివసించే భిక్షువులు వచ్చిన సందర్శక భిక్షువుల పట్ల పాటించవలసిన విధులను ఆవాసకుల విధులు లేక సందర్శకుల పట్ల విధులు అంటారు. ఇవి సందర్శకుల బాగోగులు చూడటానికి ఏర్పరచబడ్డవి. ఎవరైనా వృద్ధ భిక్షువు లేక పెద్దరికం కల భిక్షువు ఆరామానికి వచ్చినట్లయితే ఆసనం నుండి లేచి నిలబడి ఎదురు వెళ్ళి కలుసుకోవాలి. ఆయన చేతిలోని పాత్ర చీవరాలను తీసుకొని వాటిని భద్రపరచాల్సిన చోట భద్రపరచాలి. ఆయనకు ఒక ఆసనం ఏర్పాటు చేయాలి. కాళ్ళు కడుక్కోవడానికి పుక్కిలించుకోవడానికి నీరు ఇవ్వాలి. తర్వాత లభ్యమైతే గిలాన పచ్చ ఇవ్వాలి. దొరకని వేళ త్రాగునీరైనా అతడికి ఇవ్వాలి. ఆయనకు గౌరవ వందనం చెయ్యాలి. విసనకర్రతో విసరాలి. ఒక కుటీరాన్ని కేటాయించాలి. అది ఇంతకు ముందు ఎవరి చేతైనా వాడబడింది లేనిది తెలియపరచాలి. ఆయనకు మరుగుదొడ్డి ఎక్కడ ఉంది అని తెలియపరచాలి. ఏ చోటికి భిక్షకు వెళ్ళవచ్చో వెళ్ళకూడదో తెలియపరచాలి. ఆరామానికి ఒక చిన్న భిక్షువు వస్తే అతని నుండి గౌరవాలను స్వీకరించాలి. ఆసనం నుండి లేచి నిలబడకూడదు. అతడు అడిగిన సౌకర్యాల గురించి చెప్పాలి. చీవరాలను పాత్రను ఎక్కడ ఉంచాలో తెలియపరచాలి. ఏ నీరు ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి. ఆ సందర్శకులు వచ్చినప్పుడు ఆవాస భిక్షువు ఏదైనా పనిలో ఉంటే ఆ పనిని ఆపి ఆ భిక్షువుకి సహాయం చేయవాలి. అంటే సందర్శకులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఈ విధంగా పెద్దవారైతే కనుక వాళ్ళకి మర్యాద ఇస్తూ చేయాలి. ఒకవేళ చిన్న భిక్షువు అయితే కనుక వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఇంకా సందర్శక భిక్షువు ఆరామాన్ని విడిచే ముందు పాటించవలసిన విధులను గమికావత విధులు అంటారు. అంటే ప్రయాణికుని విధులు అంటారు. ఆరామానికి హాని కలిగించే విధంగా, ఆరామ సంపదను నష్టపరిచే విధంగా ఆరామాన్ని వదిలే సమయంలో సందర్శక భిక్షువు వ్యవహరించరాదు. అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడుచుకోరాదు. తనకిచ్చిన కుటీరాన్ని విడిచే ముందే దాన్ని శుభ్రం చేయాలి. ఏ వస్తువు పాడవకుండా దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. తలుపులు కిటికీలు మూసి కుటీరాన్ని అక్కడ ఉండే భిక్షువుకి కానీ
శ్రామణీరునికి కానీ వారెవరూ లేకుంటే అక్కడ నివసించే గృహస్థునికైనా అప్పగించాలి. అప్పగించడానికి ఎవ్వరు లేకుంటే కిటికీలు తలుపులు మూసివేసి వస్తువులన్నిటినీ భద్రం చేయాలి. ఒకవేళ కుటీరపు కప్పు సరిగా లేకపోతే చేతనైనంత వీలుంటే కప్పు సరిచేసి లోన వస్తువులను వానకు తడవకుండా చేయాలి. ఒకవేళ కప్పు సరిచేయడం కుదరకపోతే వస్తువులను తడవని చోట భద్రపరచాలి. ఒకవేళ కప్పంతా కురుస్తూ ఉంటే వస్తువులను దాచే వీలు లేకపోతే వాటిని ఆ ఆరామంలో కానీ గ్రామంలో కానీ వేరే చోట అప్పగించాలి. అది కుదరకపోతే ఆరామంలోనే బయట ఎత్తైన ప్రదేశంలో ఏదైనా కప్పి భద్రపరచాలి. ఎండ వానల నుండి రక్షణ కల్పించాలి. సో ఈ విధంగా ఎవరైనా సందర్శకులు అక్కడ ఉన్నప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ డ్యూటీస్ చేయవలసి ఉంటుంది భిక్షువులు. ఇంకా బత్తగా వతవితులు. బత్తగా అంటే భోజనం. ప్రజలు భోజనం దానం చేయడానికి భిక్షువులను ఆహ్వానించినప్పుడు ఆయా ప్రదేశాలలో పాటించవలసిన విధులను బత్తగా వత విధులని అంటారు. చెప్పిన వేళకు ఆ ప్రదేశానికి వెళ్ళే ముందు అంతర చీవరాన్ని బొడ్డుకు పైనుండి మోకాల కింది వరకు ధరించాలి. ముడి వేసుకోవాలి, అంటే బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకా భిక్షాపాత్రను శుభ్రంగా కడుక్కోవాలి. పెద్దలు ముందుగాను, అంటే సీనియర్ భిక్షువులు ముందు, చిన్న భిక్షువులు తర్వాత వాళ్ళ వెనక. సో ఆ ప్రకారం వరుస క్రమంగా ఒకరి వెనుక ఒకరు నిశ్శబ్దంగా క్రమశిక్షణ నియమాలను తప్పకుండా నడిచి వెళ్ళాలి. పెద్దవారి ముందు చిన్నవారు నడవరాదు. చిన్న భిక్షువులు మహాతేరులకు మరింత దగ్గరగా కూర్చోకూడదు. అలా కూర్చొని చిన్న భిక్షువులు నియమావళిని భంగపరచకూడదు. భిక్షను స్వీకరించే సమయంలో, తినే సమయంలోనూ నియమావళిని అతిక్రమించరాదు. ఆసనాలపై కూర్చునే సమయంలో తేరుల ఆసనాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. ఒకవేళ అందరికీ ఒకే రకమైన ఆసనాలను ఏర్పరిచినప్పటికీ చిన్న భిక్షువులు 1-2 ఆసనాలను మహాతేరుల కొరకు విడిచి తాము కూర్చోవాలి. ఒకవేళ ఆ గదిలో ఆసనాలు వదలడానికి చాలకపోతే మహాతేరుల అనుజ్ఞ తీసుకొని కూర్చోవాలి. మహాతేరులు అప్పటి పరిస్థితులను బట్టి భిక్షువులతో ప్రవర్తించాలి. ప్రతి ఒక్కరికి ఆహారం వడ్డించిన తర్వాతే మహాతేరులైన స్వీకరించడం మొదలుపెట్టాలి. మహాతేరులు అంటే 20 వర్షోపసాలు ఉన్న భిక్షువుని మహాతేరులు అంటారు. సో ఎవరైనా సీనియర్ టీచర్స్ ఉన్నారంటే కనుక వాళ్ళు స్వీకరించకుండా జూనియర్స్ స్వీకరించకూడదు. సో అలాగే అందరికీ ఆహారం అందిన తర్వాత ఆ భిక్షువు మహాతేరుడు తినడం మొదలు పెట్టాలి. దాన ప్రదేశాన్ని విడిచి వెళ్ళే సమయంలో మహాతేరులు లోపల ఉంటే చిన్న భిక్షువు బయటకు వెళ్ళవచ్చు. కానీ తరువాత పెద్ద చిన్న వరుసను పాటిస్తూ ఆరామానికి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే సీనియర్ భిక్షువు ముందు నడవాలి, వాళ్ళ వెనకే జూనియర్స్ నడవవలసి ఉంటుంది. ఇంకొన్ని డ్యూటీస్ ఏంటంటే అనుమోదన డ్యూటీస్. ఆహారం తీసుకోవడం పూర్తయిన తర్వాత ఎవరికి వారు మౌనంగా బయటికి వెళ్ళిపోరాదు. భగవానుడు ఇలా చెప్పారు: ప్రతి ఒక్కరూ ఆహారాన్ని దానం చేసిన ఉపాసకులకు, భక్తులకు వారికి సంతోషం కలిగేలాగా ధర్మ సందేశం ఇవ్వాలి. తర్వాత తేరులు ఒక ధర్మ ప్రసంగం చేయాలి. తేరుని అనుమతితో చిన్న భిక్షువు కూడా ధర్మ ప్రసంగం చేయవచ్చు. అయితే మిగతా భిక్షువులు ముందుగా తేరుని వదిలి వెళ్ళరాదు. కనీసం 4-5 భిక్షువులైన ధర్మ ప్రసంగం పూర్తయ్యే వరకు ఆ భిక్షువుతో పాటు ఉండాలి. ఇంకా పిండచారిక వత అంటే భిక్షాటన సమయంలో చేయవలసిన డ్యూటీసు. భిక్షాటనకు వెళ్ళే భిక్షువు తన అంతర చీవరాన్ని బొడ్డుపై నుండి ఇంకా మోకాల కింద వరకు ధరించి కాయాబంధనం వేసుకొని చీవరాలను ధరించి ముడి వేసుకొని భిక్షాపాత్రను శుభ్రంగా కడుక్కొని మౌనంగా గ్రామంలోకి ప్రవేశించాలి. ఇంటిని సమీపించగానే భిక్షువు ఎరుకతో మెలగాలి. ఇంకా ఇంటి వాకిలికి కానీ ఇంట్లో వారికి కానీ మరీ దగ్గరగా వెళ్ళరాదు, మరీ దూరంగా కూడా ఉండరాదు.
మరీ తక్కువసేపు నిలిచి సాగిపోరాదు, అలాగని మరీ ఎక్కువసేపు వేచి ఉండరాదు. అంటే ఒక ఇంటి ముందుకు వెళ్ళి కొంచెం సేపు నిలబడాలి, ఎవరైనా ఇంట్లో వాళ్ళు చూసి భిక్ష ఇస్తే తీసుకోవాలి, లేకపోతే కనుక ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలాగా ఉండాలి. ఇంట్లో వారు కూర్చున్న చోటు నుంచి లేచి గిన్నె కానీ గరిటె కానీ తీసుకుంటే భిక్ష ఇవ్వబోతున్నారని తెలుసుకోవాలి. వారు భిక్ష తీసుకొని వచ్చేదాకా ఆగవచ్చు. వారు భిక్ష తీసుకువస్తే చీవరాన్ని ఎడమ చేతికి మార్చుకొని భిక్షాపాత్రను 2 చేతులతో పట్టుకొని భిక్షను స్వీకరించాలి. దానం సమయం అంటే ఆ సమయంలో దానం చేసే వ్యక్తి ముఖం వంక చూడరాదు. అంటే ఎవరైతే దానం ఇస్తున్నారో వాళ్ళని చూసే అవసరం లేదు. కూరలు కానీ మరేదైనా తెస్తానని చెప్పినా లేకుంటే సైగ చేసినా వాళ్ళు వేచి ఉండాలి. భిక్షను ఇవ్వడం పూర్తయిన తర్వాత గుడ్డతో పాత్రను మూసివేసి ఆ గృహాన్ని వదిలి ముందుకు సాగిపోవాలి. ఇంకా విహారం నుండి ఎక్కువ మంది భిక్షువులు భిక్షాటనకి వెళితే ముందుగా విహారాన్ని చేరుకున్న భిక్షువు మిగతా వారికి ఆసనాలను సిద్ధం చేయాలి. మంచి నీటిని సిద్ధం చేయాలి. మిగులు ఆహారాన్ని ఉంచే పాత్రను కడిగి పెట్టాలి. భిక్షువులందరికన్నా వెనక ఆరామాన్ని చేరిన భిక్షువు తన పాత్రలో సరిపోయినంత ఆహారం లేకుంటే మిగులు ఆహారాన్ని సేవించవచ్చు. సరిపోకపోతే అది కనుక సరిపోతే అందరూ భుజించిన తర్వాత మిగులు ఆహారాన్ని తీసివేసి పాత్రను కడగాలి. ఆసనాలన్నీ తీసి మడిచి ఒక చోట పెట్టాలి. భిక్ష పాత్రలన్నిటినీ దాచిపెట్టాలి. ఆ గదిని శుభ్రం చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకళ్ళు డ్యూటీస్ లాగా చేసుకోవాలి భిక్షువులు విహారాల్లో. ఇంకా అరణ్యకవత అంటే అరణ్యవాసంలో నివసించే భిక్షువులకి ఉండే విధులు. అరణ్యవాసం చేసే భిక్షువు భిక్షాటన వేళకు గ్రామంలోకి బయలుదేరే ముందు నివాసంలోని తలుపులు కిటికీలు అన్నీ మూసివేసి భిక్షాపాత్ర తీసుకొని చీవరాలను సరిగ్గా వేసుకొని లభ్యమై ఉంటే చెప్పులు తొడుగుకొని బయటకు వెళ్ళాలి. నీటి చెరువు కానీ నది కానీ దగ్గరలో లేకపోతే వెళ్ళే ముందు కావాల్సిన మంచి నీటిని, ఇతర అవసరాలకు ఉపయోగించే నీటిని నివాసంలో జాగ్రత్త చేసుకోవాలి. 2 పాత్రలలో నీటిని సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ 2 పాత్రలు లేకపోతే ఒక్క దానిలోనైనా నీటిని నింపి ఉంచుకోవాలి. అసలు పాత్ర లేకపోతే వెదురు గొట్టాల్లోనూ నీరు నింపి ఉంచుకోవాలి. ఇంకా గ్రామాన్ని సమీపిస్తూ క్రమశిక్షణ నియమాల ప్రకారం చీవరాలను సరిగ్గా వేసుకొని అంటే ధరించి భిక్షాటనకు సిద్ధం అవ్వాలి. నిప్పుని పుట్టించే సాధనాలు అగ్గిపెట్టె లేకపోతే ఉన్న నిప్పు ఆరిపోకుండా మండించాలి. కావలసినప్పుడు వాటిని వాడుకోవడానికి నిప్పుని సంరక్షణ చేసుకోవడం అవసరం. అంటే ఇది అప్పుడు భిక్షువులు పూర్వకాలంలో ఇన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇవన్నీ ఉండేవి. ఇంకా కావలసినప్పుడు వాళ్ళకి ఈ నిప్పుని సంరక్షణ చేసుకోవడం చాలా అవసరంగా ఉండేది. ఎందుకంటే కొన్నిసార్లు వేడి నీటిని తాగడానికి అంటే కాచుకోవడానికి, లేకపోతే ఎవరైనా అనారోగ్యంతో ఉన్న భిక్షువులకి వేడి నీటిని సిద్ధం చేయడానికి, మెడిసిన్ ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకి ఈ నిప్పు అనేది అవసరం ఉండేది. ఇంకా చేతి కర్రను ఉపయోగించుకోవాలి. కాలాన్ని తెలుసుకోవాలి. తిథి, వారం, నెలలను తెలుసుకోవాలి. దిక్కులను కూడా తెలుసుకొని ఉండాలి. ఇది అరణ్యంలో ఉండేవాళ్ళు తెలుసుకోవాల్సిన డ్యూటీస్. ఇంకా శయనాసనవత అంటే ఆరామంలో ఉన్నప్పుడు చేయవలసిన డ్యూటీస్, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. ఆరామాలలో నివసించే భిక్షువులు విహారంలోని అనేక విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. విహారాన్ని ఊడ్చి పరిశుభ్రం చేయాలి. తోటలోని ఆకులు అలములను ఊడ్చి శుభ్రం చేయాలి. ఇంకా భోజనశాలను శుభ్రం చేయాలి. మరుగుదొడ్లను, స్నానపు గదులను కడగాలి. చిత్ర ప్రదర్శనశాలను, ఇంకా బోధి వృక్షం స్తూపాల పరిసరాలను తప్పక పరిశుభ్రం చేయాలి. మంచినీటిని ఇంకా నీటిని నింపి ఉంచాలి. దుమ్ము ధూళి వచ్చిపడే వైపున ఉన్న కిటికీలను, తలుపులను మూసివేయాలి. విహారం పాడవకుండా ఉండడానికి తలుపులను, కిటికీలను నిరంతరం తెరిచి ఉంచకుండా అవసరాలను బట్టి మూయడం, తెరవడం చేయాలి.
భిక్షు పెద్దలతో చిన్న భిక్షువులు కలిసి నివసించేటప్పుడు పెద్దల అనుమతి లేకుండా ధర్మ ప్రవచనం చేయడం, దీపాలు వెలిగించడం ఆర్పేయడం, కిటికీలు తలుపులు మూయడం తెరవడం, ఇంకా సుత్తాలను పరిత్తాలను బిగ్గరగా చదవడం చేయకూడదు. అంటే ఎవరైనా అక్కడ సీనియర్ భిక్షు ఉంటే కనుక ఈవెన్ లైట్ వేయాలన్నా కానీ లైట్ ఆర్పాలన్నా కానీ ఆ భిక్షువుల పర్మిషన్ తీసుకోవాలి. ఇవి ఇప్పటికీ పాటిస్తూ ఉంటాము. మేము అరణ్యంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న వస్తువుని పక్కకు జరపాలన్నా కానీ మా సీనియర్ భిక్షువుల అంటే అదే రూమ్లో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ పర్మిషన్ తోటి చేయవలసి ఉంటుంది. ఇంకా తరచుగా చేసే తప్పనిసరి పనులను పదే పదే అనుమతి ఇవ్వడం కష్టం కనుక పెద్దలు చిన్న భిక్షువులకి ఆ పనులు చేయడానికి తమ సమ్మతిని ఒక్కసారే తెలియపరచాలి. అలాంటప్పుడు భిక్షు పిన్నెలు అంటే చిన్న భిక్షువులు ఇష్టమైన రీతిగా చేసుకోవడం దోషం కాదు. ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక ఆ భిక్షువులు చేయొచ్చు. నష్టం వాటిల్లకుండా కార్యక్రమాలను భంగం రానియకుండా వ్యవహరించవలసిన బాధ్యత ఈ చిన్న భిక్షువులదే. నడిచే ధ్యాన సాధన చేసే సమయంలో చిన్న భిక్షువుల చీవరాలను కొంగు కూడా పెద్ద చీవరాలకు అంటే పెద్దల చీవరాలకు తగలకుండా జాగ్రత్త పడాలి. అంటే నడిచేటప్పుడు కూడా ఈ చీవరాలు పెద్ద భిక్షువులకి తగలకుండా చూసుకోవాలి. తర్వాత మరుగుదొడ్ల విధులు. పెద్దరికం కల తేరులకు అంటే వయసును బట్టి కాకుండా భిక్షువుగా చేరినప్పటి నుండి భిక్షువు వయసు లెక్క వేయబడుతుంది. ఇంకా స్నానాల గది కానీ మరుగుదొడ్డికి కానీ ముందుగా వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం బుద్ధ శాసనంలో ఆనవాయితీ. మలమూత్రాలకు వెళ్ళవలసిన ఆవశ్యకతను బట్టి తొందరను బట్టి మరుగుదొడ్లు ఉపయోగించబడతాయి. స్నానపు గదులు ముందుగా భిక్షు పెద్దలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా మరుగుదొడ్డికి వెళ్ళవలసిన భిక్షువు దానిలో ప్రవేశించే ముందు గొంతులో కేకరిస్తూ శబ్దం చేయాలి. ఇంకా ఒకవేళ లోపల ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా చిన్న శబ్దం చేయాలి. ఈ సంజ్ఞలను బట్టి అంటే ఈ గుర్తులను బట్టి లోపల ఎవరైనా ఉన్నది లేనిది నిర్ధారించుకొని లేనట్లయితే ఆ మరుగుదొడ్డిలోకి ప్రవేశించాలి. వెళ్ళే ముందు చీవరాన్ని అక్కడ కట్టిన దండం మీద కానీ ఏదైనా గోడ మీద కానీ కొక్కానికి కానీ తగిలించడం కానీ చేయాలి. మరుగుదొడ్డి రంధ్రాన్ని చేరకముందే అంతరి చీవరాన్ని పైకి ఎత్తి అంటే చీవరాన్ని పైకి ఎత్తి వెళ్ళకూడదు. ఇంకా పెద్దగా శబ్దం వచ్చే విధంగా మలమూత్ర విసర్జనలు చేయరాదు. ముఖం పుల్ల నవ్వులుతూ మలమూత్ర విసర్జనలు చేయరాదు. నిర్ధారించిన చోటులో మాత్రమే మలమూత్ర విసర్జనలు చేయాలి. బయట ఎక్కడ మలమూత్ర విసర్జనలు చేయకూడదు. మూత్ర విసర్జన చేసేటప్పుడు ఉమ్మి వేయరాదు. కడుక్కునే సమయంలో శబ్దం రాకూడదు. ఇంకా మరుగుదొడ్డి ఆసనాన్ని వదిలే ముందు అంతర్చివరాన్ని క్రిందికి వదిలి బయటకు రావాలి. ఇంకా కడుక్కున్న తర్వాత అక్కడ పాత్రలో నీరు నిల్వ ఉంచరాదు. అప్పుడు లోపల నీరు ఉంటాయి అనే ఉద్దేశం ఎవరికి కలగదు. నీరు తెచ్చుకోవడం ఎవరు ఆలస్యం చెయ్యరు. మరుగుదొడ్డి అశుభ్రంగా మురికిగా ఉంటే ఊడ్చి శుభ్రం చేయాలి. ఒకవేళ నీరు దొరకక పక్షంలో వేరే మార్గాల ద్వారా శుభ్రం చేయాలి. ఒక భిక్షువు వెళ్ళి వచ్చిన తర్వాత మరుగుదొడ్డిని మరొక భిక్షువుకి శుభ్రం చేసే అవకాశం ఇవ్వరాదు. తానే పరిశుభ్రం చేయాలి. ఈ డ్యూటీని ఎటువంటి ఆలస్యం లేకుండా చేయాలి. ఇంకా మరుగుదొడ్డి పరిసరాలను ఊడ్చి శుభ్రం చేయాలి. ఇవి మరుగుదొడ్డి విధులు. ఇంకా జంతాగార విధులు చెప్పబడి ఉన్న ఇప్పటి కాలంలో అవి లేవు కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడలేదు. జంతాగార అంటే స్నానాలు చేసే గది. అంటే ఎక్కువ మంది భిక్షువులు ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి. ఈ రోజుల్లో అంటే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇన్ని ఉండవు. కానీ అక్కడ విహారంలో ఉండేటప్పుడు ఇవన్నీ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే కొన్ని ఇబ్బందులు కొంత భిక్షువులు చూశారు కాబట్టి ఇవన్నీ పెట్టవలసి వచ్చింది. సో అందుచేత ఈ డ్యూటీసు ఆ శ్రామణీయుడు భిక్షువు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ డ్యూటీస్ చేయడం అన్నది శీలంలో ఒక భాగమే. నేను ఈ డ్యూటీ చేయలేను అంటే ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే పర్వాలేదు, లేకపోతే కనుక
తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక డ్యూటీని ఎంచుకోవాల్సి ఉంటుంది కొంత సమయానికి రోజులో. సో ఇవి ఒక భిక్షువు ఇంకా శ్రామణీయుడు చేయవలసిన డ్యూటీస్.